హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. మనం ఏ హోటల్కి వెళ్ళినా స్పాంజ్ దోశ తినాలి అంటే ప్లేట్ 40 రూపాయలు ఉంటుంది కదండి. అదే 40 రూపాయలతోటి ఇంటిల్లిపాది హ్యాపీగా మనం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఎలా ఉంటాయంటే సాఫ్ట్గా మీకు నోట్లో వేస్తే కరిగిపోతాయి, అంత మెత్తగా వస్తాయి. అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే చేయొచ్చు. ముందుగా 1 కప్పు మినపగుళ్ళని తీసుకుందాము. ఏదైతే కప్పుతో మనం మినపగుళ్ళని తీసుకుంటామో అదే కప్పుతోటి 2 కప్పుల బియ్యాన్ని కూడా యాడ్ చేసుకుందాము. 1కి 2 బియ్యం అన్నమాట. మీరు మినపప్పు ప్లేస్లో పొట్టు మినపప్పునైనా యాడ్ చేసుకోవచ్చు. అదే కప్పుతోటి 1 కప్పు దొడ్డు అటుకులు, అంటే లావుగా ఉంటాయి కదండి అటుకులు, ఆ అటుకుల్ని కూడా తీసుకుందాం. ఈ మూడింటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని మనం దీని మీద మూత పెట్టేసి కనీసం 4 నుంచి 5 గంటల పాటు నానేలాగా చూసుకోవాలి. దీనికి మనం గ్రైండర్ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి. చక్కగా మిక్సీలోనే వేసుకోవచ్చు. చూడండి, మొత్తం అంతా కూడా ఇలాగ వేసుకొని అంతా కూడా మునిగేదాకా వాటర్ని యాడ్ చేద్దాం. నాకు బియ్యానికి వేసిన గిన్నె సరిపోలేదండి, అందుకని గిన్నె మార్చాను. ఏదైతే బియ్యం నానబెట్టుకున్నామో దాంట్లోనే 1 అర స్పూను మెంతుల్ని కూడా వేసి నానబెడదాము. చూడండి, ఈ అటుకుల్ని ఏం చేద్దాము అంటే మనం ఎప్పుడైతే పిండి వేసుకుంటామో ఆ పిండి వేసుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం అటుకుల్ని కడిగి శుభ్రంగా ఇలాగ తడిపి పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు అటుకులు నానాల్సిన అవసరం లేదు. చూడండి, మనకి మినపగుళ్ళన్నీ కూడా ఎంత చక్కగా నానిపోయాయో, అలాగే బియ్యం కూడా నానిపోయాయి, అటుకులు కూడా నానిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని మనకి మొత్తం పప్పు ఒకేసారి పట్టవు కాబట్టి 2 బ్యాచ్ల కింద వేసుకుందాం. కొంచెం మినపప్పు, కొంచెం బియ్యము, అలాగే కొంచెం అటుకులు, మూడింటిని కలుపుకుంటూ మిక్సీలోకి యాడ్ చేసుకుందాము. మిక్సీలో పిండి రుబ్బుకునేటప్పుడు మీకు ఒక చిన్న చిట్కా చెప్తున్నాను చూడండి. ఎప్పుడూ కూడా కూల్ వాటర్ని పోయండి, అది కూడా కొంచెమే పోయండి, ఎక్కువ పోయొద్దు. అలా పోయటం వలన మనకి మిక్సీ జారు వేడిగా అవ్వకుండా ఉంటుంది, అలాగే పిండి కూడా బాగా మెత్తగా మెదుగుతుంది. మీకు గ్రైండర్లో రుబ్బితే ఏదైతే రుచిగా ఉంటుందో అదే రుచితోటి మనం మిక్సీలో వేసుకున్న తెచ్చుకోవచ్చు. కొంచెం పప్పు ఎక్కువగా నానబెట్టుకోవాలి, చల్లటి నీళ్లతోటి మిక్సీని తిప్పుకోవాలి. ఈ చిట్కాని పాటిస్తే మీకు సరిపోతుంది. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టేసి కనీసం ఒక రాత్రి పాటు దీని మొత్తాన్ని కూడా వదిలేద్దాము. తర్వాత మార్నింగ్కి చూడండి, మనకి చక్కగా పొంగి ఉంటుంది. మనకి పిండి ఫర్మెంట్ అయితేనే దాని రుచి బాగుంటుందండి. అలాగే పిండి మొత్తానికి సరిపడా ఒక 1.5 స్పూన్ దాకా ఉప్పుని కూడా యాడ్ చేసి ఈ పిండి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. మరీ ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. చూడండి, మనకి చక్కగా థిక్గానే ఉండాలి. ఇప్పుడు దీంతో మనం స్పాంజ్ దోశల్ని వేసుకుందాము. స్టవ్ మీద పెనాన్ని పెట్టుకొని పెనం వేడిగా అయిన తర్వాత మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక గెరిటెన్నర పిండిని తీసుకొని జస్ట్ లైట్గా స్ప్రెడ్ చేయాలండి, మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదు. ఇలా స్ప్రెడ్ చేసిన దాన్ని మనం సన్నటి సెగ మీద చక్కగా కాల్చుకోవాలి. చూడండి ఎంత చక్కగా మనకి హోల్స్ పడినాయో. ఆయిల్తో కానీ నెయ్యితో కానీ వేసుకొని చక్కగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా బాగా కాలేలాగా చూసుకోవాలండి. అప్పుడే ఈ స్పాంజ్ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగా రివర్స్ సైడ్ కూడా తిప్పేద్దాం. ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి చూడండి. అలాగే ఎంత పర్ఫెక్ట్ కలర్ వచ్చిందో కూడా చూడండి. ఎంత మెత్తగా ఉన్నాయంటే ఈ దోశలు సూపర్గా ఉన్నాయి. ఎన్ని కావాలంటే అన్ని దోశల్ని వేసుకొని కొబ్బరి చట్నీతో కానీ అల్లం పచ్చడితో కానీ తింటే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. నా వీడియో మీకు నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.